ఆ పార్టీకి బాగా అలవాటైంది. టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టుకోరు. ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను అవమానించి నిర్దోణ్యంగా బర్తరఫ్ చేయడం జరిగింది. అట్లా అవమానించారు. అదేవిధంగా తర్వాత మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ను కూడా అదేవిధంగా అవమానించారు వీళ్ళు. ఈ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ ఎంట ఉన్న వాళ్ళకు కూడా మాలమాదిగానంటే పడది. అందుకోసమని ఈ చిల్లర జగదీశ్వర్ రెడ్డి ఇవాళ సభలో మాట్లాడిన విషయం, ఆ సీట్లో ఎవరు కూర్చున్నా కూడా స్పీకర్ సీట్, అది సభను గౌరవించే తత్వం ఉండాలి. ఆ తత్వాన్ని మరిచి ఆ విలువను మరిచి అక్కడ సీట్లో కూర్చున్న దళితుడు కాబట్టి అంత అహంకారంతో మాట్లాడింది కాబట్టి ఎమ్మడే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణ దళితులను, తెలంగాణ మాలమాదిగలను, సప్పండ జాతులను అవమానపరిచిన ఇవాళ జగదీశ్వర్ రెడ్డి ఎమ్మడే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉండమన్న మాలమాదిగలంతా లేచుకుంటారని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.